పొసెసివ్నెస్ స్కిల్స్, అసూయ, నాదే, నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే దక్కాలి, నాతోనే ఉండాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు మీ చుట్టూనే ఉంటారు. ఇదంతా ప్రేమ అని భ్రమపడతారు, కానీ ఇది ప్రేమ కాదు, స్వార్థం. ఇలాంటి మైండ్ సెట్ అనేక అనుమానాలకు దారితీస్తాయి. ఆ జబ్బు నిన్ను ఇష్టపడే వాళ్ళను మాత్రమే కాకుండా నిన్ను కూడా కుదిపేస్తోంది. ప్రతి క్షణం నరకం చూపిస్తుంది. నీతో సన్నిహితంగా ఉండే నీ స్నేహితులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, లేదంటే ఇంకెవరైనా సరే వేరే వారితో మాట్లాడితే సహించలేకపోవడం, దానికి మీరు రకరకాలుగా ఊహించుకోవడమే కాకుండా మీతో ఉండేవారిని మీ బిహేవియర్ వల్ల మీరు దూరం చేసుకుంటారు. ఒకటి ఆలోచించండి, నిజంగా ఎవరైనా మనల్ని ఇగ్నోర్ చేయాలంటే ఎంతసేపు? ఎవరికి నచ్చినట్టు వారు బతికే స్వాతంత్రం వారికి లేనప్పుడు మీకు నచ్చిన విధంగా బ్రతకాల్సిన అవసరం వారికేంటి? మీతో ఉంటే వారు సంతోషంగా ఉంటారు, అలాగే మీరు కూడా వారితో ఉంటే సంతోషంగా ఉంటారు. కానీ పక్క వారితో మాట్లాడకూడదు అనే ఆజ్ఞ ఎంతవరకు సమంజసం చెప్పండి? ఎవరు ఒకరి జీవితంలోకి అడిగిరారు కదా, అనుకోని అతిథిలాగే వస్తారు. కానీ ఆ ప్రపంచంలో మీరొక్కరే ఉండాలి అనుకుంటే ఎలా? ప్రతి మనిషి తన చుట్టూ ఒక గిరి గీసుకుని కూర్చోవాలి అంటే ఎలా? వారు గీసేసుకుంటే పర్లేదు, కానీ ఆ గీత మీరు గీస్తే ఇంకా ఘోరమే కదా. అదేదో సినిమాలో చెప్పినట్టు, నా ఆట కూడా నువ్వే ఆడేస్తే ఇంకా నేనెందుకు ఆడడం అన్నట్టు మీరే అవతలి వాళ్ళ జీవితాన్ని డిసైడ్ చేయాలి. వాళ్ళు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలని చెప్పేస్తే అప్పుడు వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఒకసారి వాళ్ళు మీతో నిజం చెప్పినప్పుడు మీరు దాన్ని అంగీకరించలేకపోతే వాళ్ళు ఇంకా మీతో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అది వాళ్ళ తప్ప, మీ తప్ప? ముమ్మాటికి మీదే. మీ సన్నిహితులు మీతో అన్నీ చెప్పుకోవాలి అనుకుంటారు, కానీ మీరు వారు చెప్పేది సహించలేకపోతున్నారు. మీతో చెప్పుకోవద్దు అని చెప్పే అధికారం అయితే మీకుంది, కానీ నెక్స్ట్ టైం వారు చెప్పకపోతే నాతో చెప్పలేదు అని అడిగే హక్కు మీకు లేదు. ఎందుకంటే తను నీ దగ్గర స్వేచ్ఛ కోల్పోయారు. ఏం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాక వాళ్ళు సతమతమవుతారు. మీతో వాళ్ళు ఏం చెప్పట్లేదని, మీ నుంచి దాచిపెడుతున్నారని లోపల మీరు కుమిలిపోతుంటారు. అసలు ఎందుకు ఇదంతా? మీరు నిజంగా ఎదుటివారిని నమ్మితే వారిని స్వేచ్ఛగా ఉండనివ్వండి. అదే మీరు వాళ్ళకిచ్చే రెస్పెక్ట్, ప్రేమ, గౌరవం. అంతేకాని పాజిటివ్నెస్తో మీరు బాధపడి మీ సన్నిహితులను బాధ పెట్టకండి.